హెల్త్లో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్, అలాగే మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ డెఫినెట్గా అండి. అంటారు. సో స్ట్రెస్, ఆలోచనలు, మనిషి యొక్క మానసికమైన విధానము, అవును, ఇవన్నీ కూడా అనారోగ్యం తెస్తాయి అంటున్నారు కదా. డెఫినెట్గా అండి. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్? ఇప్పుడు స్ట్రెస్ తోటి ఏమవుతుందంటే మన బాడీ అనేది ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అంటే మనం ఇలా యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాం అన్నమాట ఎప్పుడు. అది ఒక్కొక్క టైంలో పర్వాలేదు, అంటే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మన శరీరానికి అది మంచిది, మన ఆపదల నుండి కాపాడుతుంది. కానీ అది మనం 24 గంటలు అదే మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు అది మన బాడీ మీద రకరకాలుగా దాని నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఆ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల గుండె అనేది వేగంగా కొట్టుకోవడం, దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడడం, దాని మీద లోడ్ ఎక్కువ పడడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం, ఇలా రకరకాల హార్మోనల్ చేంజెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా వెరిసి ఏమవుతుందంటే ఏళ్ల తరబడి ఆ సిచ్యువేషన్ కొనసాగినప్పుడు డెఫినెట్గా అవి హార్ట్ ప్రాబ్లంలకి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి బొమ్మలు గీయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి పుస్తకాలు చదవడం స్ట్రెస్ రిలీఫ్. సో మనకి ఏది స్ట్రెస్ రిలీఫ్ అన్నది మనం ఆలోచించుకొని, కొంతమందికి డ్యాన్స్ చేయడం స్ట్రెస్ రిలీఫ్, కొంతమందికి ఏమీ చూడకుండా కూర్చోవడం స్ట్రెస్ రిలీఫ్, అందరికీ అవన్నీ. కొంతమందికి ఇన్ జనరల్ అందరికీ ఏంటంటే మన కష్టాలు ఇంకోళ్ళతో చెప్పుకోవడం, మన ఫ్రెండ్స్తో కానీ మన బంధువులతో కానీ కూర్చుని మాట్లాడుకోవడం, ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్. సో ఇవాళ రేపు అది కూడా మనకి కరువు అయిపోయిన రోజులు. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఏంటంటే ఎవరికి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనకి మనమే బెస్ట్ జడ్జ్. సో డెఫినెట్గా రోజులో కొంత టైము డెఫినెట్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అనిపించే, మనకు ఆనందం కలిగించే యాక్టివిటీస్కి మనం ఇవ్వాలి. సో ఇక డయాగ్నోసిస్, హార్ట్ సంబంధించిన దాంట్లో వీటిల్లో స్టెంట్లని, అలాగే బైపాస్ అని, అలాగే పేస్ మేకర్స్ అని, యాంజియోగ్రామ్ అని, ఇలా రకరకాలు వచ్చాయి కదా, వీటిని ఎలా చూడాలంటే? సో ఎవరికి అవసరమైన దాన్ని బట్టి ఇవి రకరకాల టెస్ట్లు, రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు అండి. సో ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ అన్న మాటకు వస్తే ఇదేంటంటే అసలు ఈ హార్ట్ వెజల్స్లో గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి మెయిన్ టెస్ట్ పేరు కొరోనరీ యాంజియోగ్రామ్. ఇది చిన్న పరీక్ష, మనం చేతి నుండి కానీ లేదా తొడలో నుండి కానీ రక్తనాళంలోకి వెళ్ళి అక్కడ నుండి ఇంకో పెద్ద ట్యూబ్ హార్ట్ దాకా పంపించి అప్పుడు మనం చూస్తాం ఎలా ఉన్నాయి అవి అని. సో దాంట్లో మనకు కనిపిస్తాయి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది అనేది. సో దాన్ని బట్టి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి.